అకాల వర్షాలు వడగళ్ల బీభత్సం కరీంనగర్ మెదక్ జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేస్తోంది. కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు. కోరుట్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న అరటి, మామిడి, నువ్వు, మొక్కజొన్న పంటలను విపక్ష నేతలు పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని జిల్లా అధ్యక్షుడు విజయ రమణారావు డిమాండ్ చేశారు. గత 4 రోజుల కింద అకాల వర్షంతో మరి ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి తోటలు గాని, అరటి తోటలు గాని, బొప్పాయి తోటలు గాని పూర్తిగా నీలమట్టమైనాయి. 4-5 రోజుల నుండి ఇప్పటి వరకు అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో వచ్చి పంటలు పరిశీలన చేసి ఆ రైతులను ఆదుకునే విధంగా మరి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం మరి బాధాకరం. అంటే ప్రభుత్వ పనితీరుకు ఇది ఒక నిదర్శనం. కానీ ఎంత ఎకరాకి ఎంత ఇస్తారంటే మాత్రం మాకు స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ లేవని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే రైతులను ఏమాత్రం ఆదుకునేటువంటి పరిస్థితుల ప్రభుత్వం లేదు. తప్పకుండా ప్రతి ఎకరాకు 25,000 రూపాయలు మరి రైతులకు నష్టపరిహారం అందియాలి. రైతులకు ఒక స్పష్టమైనటువంటి మరి విధానాన్ని ప్రకటించి రైతులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తోట దగ్గరికి వస్తే కన్నీళ్లు వస్తున్నాయి. ఏం చేయరాకుండా అయిపోయినది. చేతికొచ్చిన పంట నేలపాలైపోయినది. ఈ అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మెదక్ జిల్లా శివంపేట మండలంలోనూ వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. వడగళ్ల విధ్వంసానికి కోసిన వరి పనలు, ఉల్లి, మిర్చి, టమోటా సహా ఇతర పంటలు ధ్వంసమయ్యాయి. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సర్వనాశనమైన చేలను చూసి కన్నీరు మున్నీరవుతోన్న బాధిత రైతులు సర్కారు ఆదుకోకుంటే ఆత్మహత్యలే తమకు శరణ్యమని విలపిస్తున్నారు. పాలంగల రాళ్ళు పడి మొత్తం ఆకులు లేకుండా మొత్తం రాలిపోయి టమాటా చెట్లు, బీర చెట్లు మొత్తం రాలిపోయి ఏమీ ఆశ లేకుండా మొత్తం ఆ చేను చూస్తేనే దుఃఖం వస్తే ఆశ లేకుండా మొత్తం ఊరి వేసుకుని సస్యే తక్కువ ఉన్నది. మొత్తం ఏమీ లేకుండా మనం సరే మొత్తం ఆ లాగోడి లబ్ధం మీద పడి ఆ ఊరి వేసుకునే సస్య మార్గమే ఉన్నది. కానీ ఏమీ లేదు, దానిపై మిక్కించి ఏమీ లేదు. మనం ఇంకా బతికే అవకాశం లేకుండా మనం ఏమీ లేదు. ఈరోజు పంట నష్టం అంచనా వేసి అత్యంత త్వరగా మా జిల్లా అధికారులకి పంపడం జరుగుతుంది. ఏదేమైనా రైతులకి అన్యాయం కాకుండా అత్యంత త్వరగా ఒకవేళ నష్టపరిహారం వస్తే రావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తాం.